ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 2 సంవత్సరాల నుంచి లా అండ్ ఆర్డర్ పరిస్థితి, పోలీసులకి రక్షణగా లేదా పోలీసులు ఉన్నారు అంటే ప్రజల్లో ఒక ఆత్మవిశ్వాసం, నిర్భయంగా జీవించడం అనేది గత పరిస్థితులు అయితే గడిచిన 2 సంవత్సరాల నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయక 15 రోజుల ముందు, అంటే 4వ తారీఖు, ఆయన 12వ తారీఖు 8 రోజుల ముందు నుంచి 4వ తారీఖు లెక్కింపు మొదలైనటువంటి రోజు సాయంత్రం నుంచి ఈ రోజు దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను నీరుగార్చి లా అండ్ ఆర్డర్ మొత్తాన్ని కూడా తునాతునకలు చేసి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వాళ్ల కనుసన్నల్లో పోలీసు వ్యవస్థని మసిలెట్టుగా చేసుకోవటం ద్వారా ఇవాళ ప్రజలకి పోలీస్ వ్యవస్థ అంటే ఒక భయం. పోలీస్ వ్యవస్థలోనే కొంతమంది పోలీస్ అధికారులు అంటే జుగుప్స. ఓవరాల్ గా లా అండ్ ఆర్డర్ అంటే నమ్మకం లేనటువంటి ఒక వ్యవస్థగా ప్రజల మధ్యలో నాటుకుపోయిన పరిస్థితులు. రెడ్ బుక్ రాజ్యాంగంలో అసలు మహిళలకి ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయినటువంటి పరిస్థితులు వచ్చినాయి. చంద్రబాబు నాయుడికి ఓటు ద్వారా లేదా కొంతమంది చెప్తున్నట్టు మెషిన్ ద్వారా, యంత్రం ద్వారా వచ్చినటువంటి ఈ అధికారం, ఆ అధికారం ద్వారా పోలీసు వ్యవస్థని అండగా పెట్టుకుని టీడీపీ నాయకులు, కార్యకర్తలు యథేచ్ఛగా అకృత్యాలు, విధ్వంసాలు, ఘోర అఘాయిత్యాలకి పాడుపడుతున్నటువంటి పరిస్థితులు వేళ ప్రజలు నిస్సహాయ స్థితిలో చూస్తున్నారు. జేబీలో పచ్చబిళ్ళ ఉంటే చాలు మీకు ఎక్కడికి వెళ్ళినా అధికారులు వణికిపోతారు అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గెలిచిన కొత్తలో చెప్పాడు. ఈ జేబీలో పచ్చబిళ్ళలందరికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం మూకలన్నిటికీ కూడా ఈ పచ్చబిళ్ళని పంచిపెట్టారు. ఈ జేబీలో పచ్చబిళ్ళ వేసుకుని నేరాలకు ఆ బిళ్ళుంటే చాలు, జేబీలో పచ్చ బిళ్ళుంటే చాలు, నేరాలకి ఘోరాలకి లైసెన్స్ బిళ్ళగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తయారు చేసింది. ఈ పచ్చబిళ్లే టీడీపీ పార్టీ సప్లై చేసినటువంటి ఈ పచ్చబిళ్ళ పోలీసుల్ని నిశ్చేష్టులుగా ఉండటానికి ఒక తావీదుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా అలవాటు పడటం జరిగింది. ఇవాళ పోలీసులు కేసు పెట్టాలంటే స్థానికంగా ఎమ్మెల్యేకి అనుకూలంగా, ఎమ్మెల్యేకి దగ్గరగా ఉండేటువంటి తెలుగుదేశం నాయకుడు అనుమతి అన్నా ఇవ్వాలి, లేదా ఆ స్థానిక శాసనసభ్యుడన్నా అనుమతి ఇవ్వకుండా ఒక్కరంటే ఒక్క కేసు కూడా నమోదయ్యే పరిస్థితి లేదు. టీడీపీ నాయకుడు వద్దంటే చాలు ఆ ఎఫ్ఐఆర్ కట్టే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లో. అది ఏ పోలీస్ స్టేషన్ అయినా, ఇచ్చాపురం నుంచి తడదాకా లేదా కుప్పం నుంచి మచిలీపట్నం దాకా మీరు ఏ పోలీస్ స్టేషన్ అన్న తీసుకోండి, ఏ పోలీస్ స్టేషన్ అయినా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పితే గాని ఎఫ్ఐఆర్ తెగన పరిస్థితి. ఇవాళ ఎంత దుర్మార్గానికి ఒడిగడుతున్నారంటే, న్యాయం చేయాలంటే పోలీసులు పోలీస్ స్టేషన్ కంటే కూడా పోలీస్ స్టేషన్లో కాగితం ఇచ్చి లేదా ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి అక్కడ ఎమ్మెల్యేతో ఫోన్ చేయించుకుని ఇవాళ పోలీస్ స్టేషన్కి వస్తే కానీ పోలీస్ స్టేషన్లో పోలీసులు చెవులతో వాళ్ళ ఫిర్యాదుని వినే పరిస్థితి లేకపోవటం. ఇవాళ పోలీస్ స్టేషన్ల చుట్టూ ఎన్నిసార్లు చెప్పులు అరిగేలాగా తిరిగినా కూడా ప్రజలకు న్యాయం దొరికేటువంటి పరిస్థితి లేదు. పోలీసుల దగ్గర స్పందన రావాలంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫోన్ చేయాలి, లేదా ఎమ్మెల్యే ఫోన్ చేస్తే గానీ పోలీస్ స్టేషన్లో ప్రజలకి, సామాన్యులకి న్యాయం దొరకనటువంటి పరిస్థితులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 2 ఏళ్ల నుంచి మనం చూస్తున్నాం. భారత పార్లమెంటు అంటే భారతదేశం యొక్క పార్లమెంటు
రూపొందించినటువంటి చట్టాల కంటే కూడా ఈ రెడ్ బుక్ రాజ్యాంగమే ప్రస్తుత పోలీసులకి పరమావధిగా ఉండటం మనందరి దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు. బిఎన్ఎస్ కానీ బిఎన్ఎస్ఎస్ కానీ సెక్షన్ల కన్నా నారా చంద్రబాబు నాయుడు సెక్షన్లో, లోకేష్ సెక్షన్లో రాష్ట్రంలో అమలవుతుండటం మన కర్మ. ఈ రోజు వాళ్ళ రాష్ట్రంలో ఈ రకంగా ఉంటాం. ఈ దారుణాలకి, ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క దారుణాలకి, పోలీసుల యొక్క ఏమీ చేయకుండా తోలు బొమ్మల్లాగా నిలబడి ఉండేటువంటి బొమ్మల్లాగా ఉండేటువంటి పరిస్థితులు ఇవాళ దీనికి బలవుతున్నది ఎవడయ్యా అంటే ప్రధానంగా మహిళలు, చిన్నారులు, బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు మాత్రమే ఈ వ్యవస్థకి బలవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అత్యధికంగా బాధింపబడే వర్గాలు లేదా సర్వనాశనం అవుతున్నటువంటి లేదా అన్ని సర్వం కోల్పోతున్నటువంటి వర్గం ఏదైనా ఉందంటే అది మహిళా లోకం. ఇవాళ మహిళలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రక్షణ కరువైన పరిస్థితులు, రాజకీయ కక్ష సాధింపులకి లేదా పోలీసు వ్యవస్థను మొత్తాన్ని నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు ఇద్దరు వాడుకోవటం వల్ల హోంమంత్రి గారు పాపం ఏమీ చూస్తా ఊరుకుంటారు, ఏమీ చేయలేరు. ఇంకో మంత్రి గారు, ఇంకో ఉప ముఖ్యమంత్రి గారేమో నేను హోము తీసుకుంటా అని ఆయన అరువులు చాస్తుంటారు. కానీ మహిళలకి రక్షణ కరువు అయితే మాట్లాడేవాడు మాత్రం పట్టించుకునేటువంటి దిక్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేకపోవడం అనేది ఎంతకన్నా దరిద్రం ఏముంటుంది చెప్పండి. ఈ రాష్ట్రంలో నిందితులు గనక ముద్దాయిలు లేదా దాడులు చేసిన వాళ్ళు, ఈ తప్పులు చేసిన వాళ్ళు, దొంగతనాలు చేసిన వాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళు, యత్నాలు చేసిన వాళ్ళు, దోపిడీలు చేసిన వాళ్ళు ఎవడైనా అధికార పార్టీతో ఇంత పిసరంతా చుట్టరకు ఉంటే చాలు పోలీసులకి ఇక కళ్ళు చేతులు ఆడవు, చెవులు వినపడవు, పెన్ను కదలదు, వేళ్లు కదలవు, చేతులు లాఠీలు పట్టుకోలేవు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. కొందరు పోలీసు అధికారులు వృత్తిపరమైన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని మచ్చిక చేసుకునే ప్రయత్నంలో శాంతి భద్రతల నిర్వహణని గాలికి వదిలేసినటువంటి పరిస్థితులు ఇవాళ మన కళ్ళతో మనం చూస్తున్నాం. సాధారణంగా ఒక మహిళ పోలీస్ స్టేషన్ గడిప తొక్కిందంటే ఎంత బాధ ఉంటే, ఎంత ఆవేదనతో అయితే న్యాయం కోసం పోలీస్ స్టేషన్ గడప తొక్కుతారండి, ఎంత బాధతో వస్తారు అంటే కుటుంబాన్ని నడపాల్సినటువంటి, ఇల్లు మొత్తాన్ని గౌరవంగా నడపాల్సినటువంటి ఒక మహిళ పోలీస్ స్టేషన్ రక్షణ కోసం ఎందుకు వస్తారు, ఏ స్థితిలో వస్తారు? అయినా పోలీసులు స్పందించే గుణం లేకుండా పోవటం, స్పందించే పరిస్థితులు లేకపోవటం, ఇది పూర్తిగా నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఇది దిగజారుతనానికి అద్దం పడుతుందా లేదా అనేది ప్రజలను ఒకసారి ఆలోచించమని చెప్పి అంటున్నాను. ఇవాళ